నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆలు లేదు చూలు లేదు కొడుకు పోయిరు సోమలింగం అంటే ఇదే అంటారు. అట్లాగే మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటే కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే ఇవాళ మూసీ ప్రక్షాళన గురించి, ప్రక్షాళన అంటే లేదు, బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణ మాట్లాడుతున్నారు గురించి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇవాళ మూసీ నది ప్రక్షాళన కావాలి, అంటే మొదలు బ్యూటిఫికేషన్ కావాలి. గాంధీ సరోవర్ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తున్నాం. గాంధీ సరోవర్ అంటే పేరు పెట్టినాం. ఇటు పక్కన ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట అంటారు. గండిపేట నుంచి 11.5 కిలోమీటర్లు ఏమో ఇటు పక్కన మన బాపుఘాట్ వరకు, అట్లాగే హిమాయత్ సాగర్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఏమో ఇటు బాపుఘాట్ వరకు. ఈ రెండింటిని మేము ప్రక్షాళన చేసుకుంటూ వి షేప్లో తీసుకొస్తాం. మొత్తం 20 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి గోదావరి నుంచి తరలిస్తాం. వచ్చే 2 ఏళ్లలో 7,500 కోట్లతో ప్రణాళిక రచిస్తున్నాం. దాన్ని అందులో 15 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి, 5 టీఎంసీలు ఏమో ఈ కండిపేట నింపడానికి. 5 టీఎంసీలు అంటే ఆషామాషాలు, టీఎంసీలకు క్యూసెక్స్ తేడా తెలుస్తుంది వీళ్ళకు. మొత్తం 2 ప్రాజెక్టులు కలిస్తే కూడా 5 టీఎంసీలు లేవు. ఇవాళ ఏదైతే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కలిస్తే మా అయితే 5-5.5 టీఎంసీలు అయితే 2 పూర్తి స్థాయి నిండితే, అంటే అన్ని నీళ్లు, అంటే గండిపేటలో ఉస్మాన్ సాగర్లో ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అన్ని నీళ్లు బయటికి తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. గోదావరి ఎవడబ్బ సొత్తు? గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఎవరి పని? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గతంలో అందుకని సొమ్మకుడిది సోకంటే ఇదే. గతంలో మనకు కొండపోచమ్మ దాకా నీళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ బండ్ల సాగర్ నిండబెట్టి, కొండపోచమ్మ నిండబెట్టి, రంగనాయక సాగర్ నిండబెట్టి, రైతుల ఉసురు తీసుకొని ఇవాళ రైతులు పంటలు పండకుండా చేసి, కాలువలను గడ్డి మొలిస్టేట్ చేసి ఇవాళ మల్లన్న సాగర్ని తీసుకొస్తా అంటున్నారు. మల్లన్న సాగర్ కంటే దగ్గరదేది కొండపోచమ్మ. కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకురావాలి కదా ఇక్కడికి. కొండపోచమ్మ నుంచి కేశవాపూర్ రిజర్వాయర్ కట్టాల్సి ఉంది. కేశవాపూర్ రిజర్వాయర్ జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంది కదా, చెత్త డంప్ యార్డు, దానికి దగ్గరలే హైదరాబాద్ దగ్గరికి చేసుకొని దాని నుంచి గతంలో ప్రణాళిక ఏంటంటే మొత్తం అంతా హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేసి ఎక్కడి నుంచైనా నీళ్లు, గోదావరి నీళ్లను మొత్తం హైదరాబాద్ నగరంలో ఎక్కడ కొరత ఉంటే అక్కడికి అందిస్తుంది గతంలో ప్లాన్ అది. అందుకని ఏమంటే ఆలు లేదు చూడలేదు ఎందుకంటున్నానంటే ఇప్పటికీ డిపిఆర్ తయారు కాలేదు. వాడు కొన్ని అభ్యంతరాలు పెట్టిండ్రు. ఏడీబీ బ్యాంకు 4,500 కోట్లు రుణం ఇస్తానదట. 4,500 కోట్లు రుణం ఇస్తే సరిపోతుందా? ఎందుకు నేను మింగమెతుకు లేదన్నానంటే మొత్తం ఇవాళ నెలగారి ఖర్చు ప్రభుత్వం 25 నుంచి 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు నెల. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, దాంతోపాటు అప్పుల మీద వడ్డీలు వాటి, అట్లానే మనకు సంక్షేమ పథకాలు, ఈ మొత్తం కలిసి 25 వేల కోట్లు ఖర్చు అవుతుంది. 25 వేల ఖర్చు అవుతే వచ్చే ఆదాయం 18,000 కోట్లు మించుతలేదు ప్రతి నెల. అంటే ప్రతి నెల 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాను. దాదాపు 1,00,000 కోట్ల అప్పు ఇదే రకంగా, అంటే కేవలం ప్రభుత్వ నిర్వహణకే ఖర్చు అవుతుంది. ఈ మిగతా అప్పులు కాదు, అభివృద్ధి అంతకంటే కాదు. అటువంటి అప్పుడు మింగమెతుకు లేదనుకుంటూ మీసాలకు సంపేంగా అంటే అసలు ఇది ఎవరు మంది పెట్టుకోమన్నారు? అంటే గతంలో కాళేశ్వరం యూనివర్సిటీ 1,00,000 కోట్ల ప్రాజెక్టు అని అన్నారు కదా, ఇక్కడ కూడా మన తన మీద తాను అర్పణ చేసుకున్నాడు. ఏమనంటే ఈ 1,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు, ఇప్పటికి డిపిఆర్ తయారు కాలేదు, అయినాక కదా ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు తెలిసేది అంటున్నారు. మరి డిపిఆర్ తయారు కానీ ఏడీబీ బ్యాంకు ఎట్లా లోన్ ఇస్తానది. ఇందులో ఇంకొక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అంటున్నారు. మరి తిలాపాపం తలా పిడికడన్నట్టే కదా, కేంద్రం కూడా ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణను ఏం చేయదలుచుకున్నాయి? ప్రాంతీయ పార్టీ మీద ఆకర్షిస్తే ప్రాంతీయ పార్టీని హననం చేయదలుచుకుని, నాశనం చేయదలుచుకుంటే చేయొచ్చు, చేస్తారు. కానీ ఆఖరికి ఈ 2 పార్టీలు కలిసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 4,500 కోట్లు ఇవాళ రుణము ఏడీబీ ఇవ్వడానికి అంగీకరించింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అంటే ఒక రకంగా చెప్పిన మ్యాచ్ ఫిక్సింగ్ అనిపిస్తుంది నాకైతే. ఒకటి. రెండవది, అసలు దీన్ని ఎవరు అడిగారు మిమ్మల్ని? బ్యూటిఫికేషన్ ఎవరు అడిగారు? అక్కడ 3 గుళ్ళు కడతారట. ఏది? ఒకటేమో అద్భుతమైన దేవాలయం కడతారట, అట్లానే అద్భుతమైన మనకు స్వర్ణ దేవాలయం కడతారట, స్వర్ణ దేవాలయం లాగా సిక్కులకు ఒక మసీదు కడతారట. అంటే ఈ పనిగా చేయాల్సింది గుళ్ళు గోపురాలు కట్టడం ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని. అంటే గతంలో కేసీఆర్ గారితో మనం విమర్శించినాం, అటువంటిది మళ్ళీ వీళ్ళు ఈయన కూడా అదే పని చేసి, అంటే ముఖ్యమంత్రి సొంత ఇష్ట తీసుకోవడానికి, సొంత అభిప్రాయాలు రుద్దడానికి ఇది ప్రభుత్వ ధనం, ప్రజల ధనం కదా. అప్పు తెచ్చినా ప్రజల ధనమే కదా, మా అందరి మీద బాకీ మోపడమే కదా. ఆ తర్వాత గౌరెల్లి వరకు సెకండ్ ఫేజ్లో, మొదటి ఫేజ్లోనే 4,500 కోట్ల ఏడీబీ ఇస్తానదట. అందుకని సొమ్మొకటిది సోకటిలాగా మీ హాబీని తెలుసుకోవడానికి పనిచేయడం ఎందుకు? అట్లానే కింద కదా గొడవ అంతా జరిగేది. ఇప్పుడు 5 టీఎంసీల నీళ్లను అంటే వృధాగా నీళ్లు పారిస్తారన్నట్టు, అంతే కదా. ఇవాళ కంపెనీలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద మీరాడడం,
వాళ్ళేమో కడుపులో అంతా విషం దాచుకున్నారు. కాలకుట విషం మూసీ నదిలో ఎంతైతే కాలుష్యం ఉందో అంత కాలుష్యాన్ని వారు దాచుకున్నారని ఇటుపక్క వీళ్ళు తిట్టుకుంటుంటే, ఇవాళ మూసీ ప్రక్షాళన అనే పేరు మీద, మూసీ సుందరీకరణ అనే పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మైండ్ డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఇది మన దాన్ని ఏమంటారు అంటే పక్కదారి పట్టించే పాలిటిక్స్ అని అంటున్నాడు, మైండ్ గేమ్ రాజకీయాలు అంటున్నాడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారు. దీనివల్ల ఒరిగేదేమో తెలియదు కానీ మొత్తం మీద దీని మీద ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపారు. దీన్ని వ్యతిరేకిస్తుంటే మీరు ఎవరు కూడా మూసీ ప్రక్షాళన వ్యతిరేకిస్తలేరు, ఇంక్లూడింగ్ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అట్లానే మనకు బీఆర్ఎస్ కానీ, మిగతా ఇతర పక్షాలు కూడా. దాన్ని ఇప్పుడు ముందు తీసుకునే ప్రయత్నంలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించకుండా మొత్తం కాలుష్యం అంతా హైదరాబాద్లో మొత్తం మురుక్కాలుడని అందులో కలిపేసి ఇవాళ అది వేరు పైపులని వేయకుండా ఏం చేయకుండా కేవలం ఆ 11 ఇంకొక మాట అంటున్నారు. అంటే మాటలు గోడలు దాటుతాయి కదా, ఉస్మాన్ సాగర్ నుంచి పై కండిపేట నుంచి వికారాబాద్ దాకున్న మూసీ నది కూడా ప్రక్షాళన ఉన్నది, అది కొంచెం దూరం ఆలోచన చేద్దాం అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు గోడలు దాటే ముంచట అంటున్నాను. అసలు సమస్యలేమో రైతులు యూరియా కోసం బాధపడుతున్నారు, యూరియా దిక్కులేదు, పోయింది, వాళ్ళ కుర్చీలు వేసుకొని కూర్చోమంటున్నారు, రైతులను పనీట్స్ పెట్టి కూర్చోమంటున్నారు. రైతు బంధువు దిక్కు లేదు, 2 రైతు బంధువులు ఎగ్గొట్టారు, ఇప్పటికే 6 ఇవ్వాల్సి ఉంటే 4వది కూడా రాలేదు, 3 ఇచ్చారు, 5 ఇవ్వాల్సి ఉండే 2023లో 1, 24లో 2, 25లో 2, మళ్ళీ 26 వస్తూనే ఉంది, ఏప్రిల్ వస్తే మళ్ళీ 6వది కూడా అవుతుంది. కనుక 5 సార్లు రైతు భరోసాగా ఇస్తామని 15,000 నుంచి 12,000, మంచం కోళ్ళు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ 3 అని చెప్పి 2 అని కొట్టేసినట్టు ఆ డబ్బులు రావడం లేదు. ఇప్పటికి కూడా 2,500 మహిళలకు సంగతి ఏంది, అట్లాగే కౌలు రైతులకు 12,000 ఏంది, వ్యవసాయ కూలీలకు 18,000 ఏది. అసలు ఒక్క హామీ అన్న రైతులకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే స్త్రీలకు ఇచ్చిన హామీలు కానీ, ₹1,00,000 తులం బంగారం అనే, తులం బంగారం అంటే ₹1,00,000 1,40,000 అయింది తులం బంగారం. పోనీ 1,20,000 అనుకుందాం, 22 క్యారెక్టర్ బంగారం అనుకున్నా కూడా, అంటే దాదాపు 1,00,000కు డబుల్ అయింది కదా, 2,20,000 అవుతుంది కదా. అది ఎందుకు హామీ ఇచ్చారు, ఏ రకంగా చేస్తున్నారు? నిరుద్యోగ వృత్తి ఎటో పోయింది, బీసీ రిజర్వేషన్ల హామీ ఎటో పోయింది. అంటే బుల్డోజ్ చేసుకుంటూ పోయి ఇప్పుడు ప్రతిసారి కొత్త సమస్య కొత్తదేదో తీసుకొచ్చి ఇప్పుడు అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వము ఏదే మూసీ ప్రక్షాళన అనే పేరు మీద మూసీ బ్యూటిఫికేషన్ చేసే క్రమంలో ప్రజాధనాన్ని అట్లాగే అప్పులు తెచ్చైనా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకని మింగ మెతుకులేదు, మీసాలకు సంపేగం నూనె, సొమ్మొకడిది సోకొకడిది. అట్లానే ఇవాళ గోదావరి జలాలను ఈ మన మూసీ ప్రక్షాళనకు వాడుకునే క్రమంలో 1-2 టీఎంసీలు వేరు కానీ 5 టీఎంసీలు తీసుకొచ్చి దానిలో పోసి కిందికన్నా నీళ్ళు పోతే ఎవరికి పోతే ఆ నీళ్ళన్నీ కూడా మూసీలో పోసి 5 టీఎంసీల నీళ్లు వాడపల్లి దగ్గర తేలుతాయి. అంటే మనకి ఎక్కడ పోతే ఈ డబ్బులన్నీ కూడా ఈ 10 డబ్బులన్నీ కూడా మొదలు మూసీ ప్రాజెక్టు ఉన్నది సూర్యాపేట దగ్గర, ఆ దాటి కిందికి పోతే కృష్ణానదిలో కలుస్తాయి. అంటే ఏమన్నట్టు మరొక పట్టిసీమ పథకం లాంటిది అంటున్నాను. మరొక పట్టిసీమని ఇంకోటి ఏం లేదు. పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు ఎట్లా తరలిస్తున్నారు, ప్రకాశం బ్యారేజ్కి ఇవాళ ఈ 5 టీఎంసీల నీళ్లు ఈ మూసీ ప్రక్షాళన అనే పేరు మీద వర్షాకాలం కానీ, వర్షాకాలం ఎటాకు నీళ్ళు పోతాయి, ఎండాకాలంలో కూడా ఈ నీళ్లు పోసి ప్రక్షాళన పేరు మీద, కడిగే పేరు మీద, మోరీ గడిగే పేరు మీద, నేను మోరీ అంటున్నాను, మూసి మోరీ గడిగే పేరు మీద మరొక 5-10 టీఎంసీలు, 5 టీఎంసీలతో ఆగదు ఇది. ప్రతిసారి ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు తక్కువ పడితే మీది నుంచి కృష్ణానదిలో కలపడానికే ఈ ప్లాన్ చేస్తున్నారు. గురువు మాట చెప్పే, గురువు సూచనను అనుసరించే, గురువు అంటే తెలుసు అందరికీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన సూచనను అనుసరించే ఇవాళ నీళ్లను పైనుంచి కిందికి తీసుకెళ్తున్నారు. ఇది తప్పుగాక తప్పు. ఇవాళ మూసీ ప్రక్షాళన పేరు మీద తెలంగాణకు విషం పోస్తున్నారు అని అంటున్నాడు స్పష్టంగా. ఇది తప్పటి తప్పు. నీళ్ళ సంగతి తెలవాలంటే నీళ్ళ కష్టం తెలవాలి, లేకపోతే చాలా కష్టం. ఇటువంటివన్నీ కూడా ఈ ప్రణాళిక నచ్చింది మరింత అప్పుల పాలు చేయడం తప్ప ఇంకోటి లేదు. నేను చెప్తున్నది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నాను. నిజమైన ప్రాణం చేయమంటే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది అంటున్నారు కదా, ఆ కుంగిపోయిన దాన్ని బాగు చేయమని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చింది కదా. కాళేశ్వరం బాగు చేసి నడిపియండి. ఇవాళ మీరు 7,500 కోట్లతో మలన సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తెచ్చే క్రమంలో కూడా దానికి నీళ్ళు కావాలి కదా, అక్కడ దాకా రావాలి కదా నీళ్ళు. అయితే అంటే 3వ పంపు నడిపించాలి కదా, పంపులను నడిపించాలి కదా, 3వ టీఎంసీ దేవాలి కదా, లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గతంలో కేసీఆర్ లేకుండా అపరిమితం చేసిన 2 టీఎంసీల నీళ్ళతోనే ఈ 7,500 కోట్లు పెట్టి మరో 5 టీఎంసీలని 10-20 టీఎంసీలని తరలిస్తారా? అంటే అదే అంటున్నాను కదా, అన్నీ కూడా తప్పుడు పథకాలు. ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉంటారు. ఈ 3 ఏళ్ళ తర్వాత ఏమైందో చెప్పలేం. ప్రభుత్వాలు మారుతాయి అంటే ఈ 3 ఏళ్ళ లోపల మళ్ళీ బిల్ చేసి ఆగం చేసుకొని వాళ్ళకి గతంలో ₹1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం సాకారం చేసుకుంటే మరి మీరేమో మరో ₹1,00,000 ఖర్చు పెట్టి మూసినది. అంటే ఇది ఓ రకంగా చెప్పాలని ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మీ ప్రణాళికలో డొల్లతనం కనబడుతుంది. ఇవాళ మీరు డిపిఆర్ ఇవ్వకుండా వచ్చే మార్చి కల్లా టెండర్లు పిలుస్తాను చేద్దామంటున్నారు. కనుక
ఇది కాని పని అనుకుంటున్నాను. ఏం లేదు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఇంకో వైపు పోవడానికి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను.